దిగులు పడకో. మనిషి పుట్టాక ఏదో ఒక రోజు చచ్చిపోవాల్సిందేగా. అలాగే మనిషి పుట్టాక ఏదో రోజు చేసుకోవాలి కదా పెళ్లి. నాన్నగారు బతుకున్నప్పుడేమో డ్రైవర్ కూతుర్ని పెళ్లి చేసుకోకూడదు అన్నారు. ఇప్పుడేమంటావు? అరే మీ నాన్న పోయి 10 రోజులు కూడా కాలేదు, అంతలోనే పెళ్లి ప్రసక్తి అవచ్చా? అంతా మర్చిపోవడానికే కదా నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటాననేది. సరే సరే, ఇదిగో చూడు, ఇక మీద నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ మేనేజరు లింగప్పగాడు దేవాంతకులు తెలుసా? అవును, ఆ సాంబయ్య గారు ఎట్లా? అయ్యో వాడు బంగారం అంటాడు, గోల్డ్ అంటే గోల్డ్ అనుకో, నా ఫ్రెండ్. సరే, ఎందుకైనా నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇక మరే మేనేజర్ ఏమో మీ నాన్నని డ్రైవర్ గా పెట్టుకుంటావా నన్ను అడిగాడు. నేను సరే అన్నా. మా నాన్న చెప్పారు. అవును, మళ్ళీ నువ్వు ఆ లింగప్ప గారిని పనిలో ఎందుకు పెట్టావు? నేను ఎక్కడ పెట్టాను? బొట్టు కాటుగా పెట్టి పనిలోకి రమ్మని పిలిచానా? వాడే వస్తున్నాడు, వాడే పోతున్నాడు. పనిలోకి రావద్దని చెప్పాలంటే భయంగా ఉంది, చేయి చేసుకుంటాడే ఉన్నాయి. అయ్యో, వాడికి నువ్వు భయపడుతున్నావా? ఇప్పుడు నువ్వు యజమాని కాదు. అదంతా నాకు భయమేం లేదు, కానీ రౌడీలాగా ఉన్నాడే, కలబడి కొడతాడేమో నాకు చిన్న డౌట్. కానీ రేపటి నుంచి చూడ ఎస్టేట్ చేతిలో ఉంచుకుని ఎంత గొప్పగా చెలాయిస్తాను. మేనేజర్ మేనేజర్ ఏం చిన్నబాబు గారు? నేను మద్రాసు పోవాలి. అడ్రస్ ఎందుకు? అదంతా నీకెందుకు చెప్పాలి? నేను పోవాలంటే పోవాలి అంతే. సరే, నేను కారు రెడీ చేస్తా. అయ్యో అదేం వద్దు, నేను ఒక్కనే ధైర్యంగా పోగలను. మద్రాసు పోయే దారి మాత్రం చూపిస్తే చాలు. ఇక్కడి నుంచి బెంగళూరు బస్సులో వెళ్ళి అక్కడి నుంచి మద్రాసు రైల్లో వెళ్ళాలి. ఓ సరే, అప్పుడు బస్సుకి ట్రైన్కి టికెట్ కొనుక్కొనిరా. ఇదిగో మరే ట్రైన్ లో పడుకొని పోయేట్టుగా ఉండాలా. ఏంటే తొందరగా పోయి తొందరగా. ఎస్ సార్. పో. ఏమయ్యా మేనేజర్, ఎందుకు ఊరికే పిలుస్తావు? నీకు వేరే పనే లేదా? కళ్యాణం సడన్ గా మద్రాసు పోతానంటున్నాడు. ఎందుకు అని అడిగితే బదులే చెప్పనంటున్నాడు. నాకు సందేహంగా ఉంది. పోతే పోనీవయ్యా, మన పని చాలా సులభం అవుతుంది కదా. ఆహా, కళ్యాణం మెడ్రాస్ పోవడంలో ఏదో విషయం ఉందని నాకు అనిపిస్తోంది. ఒకవేళ జమీందారు చచ్చేటప్పుడు సొంత వాళ్ళ గురించి ఏమైనా చెప్పుంటాడా? నాకు అదే డౌట్ గా ఉంది. జమీందారికి ఎవరైనా బంధువులు ఉంటూ వచ్చేశారంటే మన ఎత్తులన్నీ చిత్తైపోతాయి. అందుకే సాంబయ్య ఆ పిచ్చోడిని బాగా కాకబట్టి విషయం ఏమిటో తెలుసుకో. సరేలే, వాడి బాబు బతుకున్నంత కాలం కాళ్ళు పట్టాను, వీడికి ఇప్పుడు కాకా పట్టాలి. అది అలవాటేలే. బాబు, చిన్నబాబు, మీరు మెడ్రాస్ ఎప్పుడు వెళ్తారు? ఇంకా ఏం చెప్పారు? జాగ్రత్త, ఎవ్వరికి తెలియకూడదు. ఆ మేనేజర్ గాడు ఉన్నాడే, వాడు మహా మోసగాడు, దొంగ రాస్కెల్. నాకు కూడా అలాగే చెప్పాడు నాన్న. ఆయన మీకు అలాగే చెప్పారా? ఇంక దగ్గర అదే. అవును, ఇంకా ఏమన్నా రహస్యం చెప్పాడా? మిమ్మల్ని భద్రంగా చూసుకోమని చెప్పారు. సాంబయ్య, మనం పోయి అక్కడ కొంచెంసేపు కూర్చుందామా? ఇటువంటి రహస్యాలు చెప్పేటప్పుడు నాకు కాళ్ళు వణుకుతాయి. అయ్యో, ఈ వయసులో అలా వణకూడదు. రారా. సరే అమ్మా. సాంబయ్య, నేను మెడ్రాస్ పోవడం రహస్యంగా ఉంచమన్నారే, చెప్పారా? చెప్పారు. అదే కదా మరి. ఆ తర్వాత ఇంకేమైనా రహస్యాలు చెప్పాడా? చెప్పు. నువ్వు మెడ్రాస్ వెళ్ళేటప్పుడు ఎలాంటి ప్రమాదం రాకుండా నన్ను భద్రంగా కాపాడమన్నారు. అది సరే, నువ్వు బంధువులు వెతుక్కుంటూ మెడ్రాస్ వెళ్తున్నావే, వాళ్ళ అడ్రస్ తెలుసా మరి? అదే సాంబయ్య, నాకు తెలియలేదు. నాకు ఒక అమ్మ అన్నయ్య ఉన్నారు. నేను రహస్యం చెప్పి మా నాన్న తొందరపడి చచ్చిపోయాడు. అడ్రస్ కూడా చెప్పలేదు. అమ్మున్నారా? అయ్యో, ఈ రహస్యం మా నాన్న నీతో చెప్పలేదా? అది చెప్పలేదే, కానీ నీకు అన్నయ్య ఉన్నాడు, అతను నీకంటే గొప్ప తెలివైన వాడని చెప్పారు. అది కాదు చిన్నబాబు, నువ్వు మెడ్రాసు వెళ్లి వాళ్ళని కనిపెట్టి తీసుకువచ్చే లోపుగా మన మేనేజర్ ఉన్నాడే, వాడు ఇక్కడ ఉన్నదంతా చుట్టబెట్టేస్తాడు. అందుకని బుద్ధిమంతుల్లా నువ్వు ఇక్కడే ఉండు. నేను మెడ్రాసు వెళ్లి గాలించి అమ్మని అన్నయ్యని తీసుకొస్తాను. కరెక్ట్ ఐడియా. లేదే, మేనేజర్ నువ్వు ఎక్కడంటే ఏం చెప్పాలా? మీ అమ్మని అన్నయ్యని వెతకడానికి వెళ్తున్నట్టు చెప్తానా? నేను మా ఊరికి వెళ్ళటానికి సెలవు కావాలనే నెపంతో సెలవు అడుగుతాను. నువ్వు దానికి ఒప్పుకున్నట్టుగా శాంక్షన్ చేయి. ఇద్దరం కలిసి ఆ మేనేజర్ గారికి టోపీ వేసేద్దాం. అయ్యో, అన్ని మంచి మంచి ఐడియాలు ఇస్తున్నావు. మేనేజర్. ఎస్ సార్.
మన ఎస్టేట్ లో ఈ టీ కాఫీ మొక్కలన్నీ అడ్డదిడ్డంగా పెద్ద అడవిలాగా పెరిగిపోయినాయి. అవన్నీ పీకి పారేసి ఒక పెద్ద చెడుగుడు మైదానం కట్టేసేయాలి. బాబు గారు, నా పెళ్లి విషయం గురించి ఊరి నుంచి ఉత్తరం వచ్చింది. పెళ్లి చూపులకి వెళ్ళాలి, వారం రోజులు సెలవు కావాలి. ఎవరికి? మీ అమ్మాయికా? నాకేనండి. ఓ, నీ పెళ్లి కాలేదు, నేను మర్చిపోయాను. మేనేజర్, లీవ్ ఇప్పుడు ఇవ్వకూడదు. మీరు మద్రాసు వెళ్తున్నారు, మీరు వచ్చాక లీవ్ ఇవ్వచ్చు. లేదు, నేను పోను. ఒక మనిషికి వివాహం కంటే ఏంటి ముఖ్యం? ఇతనికి ఒక 1000 రూపాయలు ఇచ్చి పంపించండి. 1000 రూపాయలు? నేను జమీందార్ని చెప్తే వినాలి. ఎస్ బాస్. ఎస్ బాస్ అంటే డబ్బిస్తాడని అర్థం. తీసుకుని జాతిగా పోయిరా, పనులన్నీ పూర్తి చేసుకుని తొందరగా వచ్చాయి. అలాగే తీసుకొస్తానండి. కళ్యాణం, 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 నేను చెప్పింది ఆ బుర్రలేని మేనేజర్ గారు నిజమని నమ్మేశాడు. మన ఎత్తు ప్రకారం మీ అమ్మగారికి అన్నగారికి అన్ని వివరంగా చెప్పేసి తీసుకొచ్చేస్తాను. ఏం వదిలిన వాళ్ళని పిలుచుకురా, చెప్పవలసిందంతా నేను వాళ్ళకి తెలివిగా చెప్పుకుంటాను. నీకేం తెలీదు. నువ్వు తెలివిగా చెబుతావా? అవును. తర్వాత ఇందులో ఒక చిక్కు ఉంది. ఏమిటా చిక్కు? నువ్వు పోయేంత వరకు నాకు బోరు కొడుతుంది. నన్ను ఏం చేయమంటావు? ఎందుకు బోరు కొడుతుంది? నీకు తోడు కమల్ ఉంది కదా, దాని పైడి చెంగు పట్టుకుని సినిమాలో పాటలు పాడేటట్టు హాయిగా షికార్లు కొట్టచ్చుగా. సినిమాలో అంటే ఎవరినో కౌలును పెట్టి రాయించి మరీ పాడతారంట. నాకు ఎవరు మరి ఇక్కడ? దీనికి ఎందుకు పెద్ద కవి గారు, నాకంటే ఎక్కువ. ఆహా, నీకే మనసు ఇచ్చా, అందుకే కోరి వచ్చా. అయ్యో, గొప్ప అర్థం ఉన్నట్టుంది ఇందులో. అయ్యో, నేను అంత మర్చిపోతాను అక్కడికి పోతే. అయ్యో, నేను రాసిస్తాను, అది బొడ్లో దోపుకో. మర్చిపోయావనుకో, ఓసారి తీసి పైకి చదువుకో. పాట 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 పాట. ఎట్లా? అరే, దున్నపూ తరిచినట్టుగానయ్యా. ఆహా, మనసు ఇచ్చా, అందుకే కోరి వచ్చా.